నమస్కారం. ఈరోజు మే 29, 2025 గురువారం. నమస్కారం. ఈనాడు .నెట్లో డాక్టర్ శంకర్ మంచి శివసాయి శ్రీనివాస్ అందించిన 12 రాసుల ఫలాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటే ఈరోజు ఎవరికి ఎలా ఉండబోతోంది, గ్రహాల ప్రభావమేంటి అనే అంచనాలు కదా ఇవి? అవును. పని, డబ్బు, ఆరోగ్యం, సంబంధాలు ఇలాంటి విషయాలపై సూచనలన్నమాట. సరే, కొన్నిసార్లు పరిహారాలు కూడా సూచిస్తూ ఉంటారు కదా? ఖచ్చితంగా. ఈ మూలంలో కూడా అలాగే ఉంది. సరే, మరి మొదలు పెడదామా? మేషరాశి. మేషం. మనోబలం కీలకమంటున్నారు. అవును. అంటే కొంచెం ఇబ్బందులున్నా కూడా మనోబలంతో బయటపడతారని, ప్రతిభకు గుర్తింపు కూడా లభిస్తుందట. దానికి తోడు ఇష్టదేవతా స్తోత్రం చదవమని చెప్పారు. ఇక వృషభరాశి వైపొస్తే వీళ్లకు బాగున్నట్టుంది. అవును, శుభవార్త వింటారు అంటున్నారు. అవసరానికి డబ్బు కూడా అందుతుందట. బంధుమిత్రులతో కూడా మేలు జరుగుతుంది అనుంది. మరి దుర్గాదేవి దర్శనం సూచించారు. సరే, మరి మిథునం. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. అవును, వృత్తి ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించాలట. ఆటంకాలు ఉంటాయి, కానీ అధిగమిస్తారు అని కూడా ఉంది. డబ్బు కూడా అందుతుంది. అయితే దానికి శివారాధన మంచిదని సూచనిచ్చారు. అలాగే కర్కాటకం. వీరికి కూడా కొంచెం అంటే ఉద్యోగంలో శ్రద్ధ పెట్టాలి, వ్యాపారంలో శ్రమ తగ్గించుకోవాలి అని ఉంది. శత్రువులతో కూడా జాగ్రత్తగా ఉండాలట. వీరికి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుందని చెప్పారు. ఈ మొదటి 4 రాశులు చూస్తే ఒకటి గమనించారా? మేషం, మిథునం. వీళ్ళకి ఆటంకాలున్నా అధిగమిస్తారు. మనోధైర్యం ముఖ్యం అని పదే పదే వస్తోంది. అవును, నిజమే. దాదాపు ప్రతి రాశికి ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గం సూచిస్తున్నారు. స్తోత్రం చదవమనో, గుడికి వెళ్లమనో. బహుశా అది ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి మానసిక స్థైర్యాన్ని ఇస్తుందని వాళ్ల ఉద్దేశమేమో అనుకోవచ్చు. సరే, మరి సింహం రాశి? సింహం. వీళ్ళకి చాలా బావుంది. అన్ని రంగాల్లో అనుకూల ఫలితాలట. ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి మంచి సమయం అంటున్నారు. మానసిక సంతృప్తి కూడా ఉంటుందట. అవును. శ్రీలక్ష్మీదేవి దర్శనం శుభప్రదమని చెప్పారు. తరువాత కన్యరాశి. కన్యరాశి వారికి దూరదృష్టితో ప్లాన్ చేసుకోవాలట. పెద్దల సలహాలు వింటే మంచిది. రుణ సమస్యలు తగ్గుతాయి అని కూడా ఉంది. ఇది మంచి విషయమే. వీరికి ఇష్టదేవత ఆరాధన సూచించారు. మరి తులారాశి సంగతేంటి? ఇక్కడే కొంచెం తేడా వచ్చింది. మిశ్రమ ఫలితాలు అంటున్నారు. కొన్ని ఇబ్బందులుంటాయట. అవును, చెంచల బుద్ధితో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. మరి వీరికి సూచించిన పరిహారం గోసేవ. సింహరాశికి ఎంత భిన్నంగా ఉందో కదా ఇది. నిజమే. ఇక వృశ్చికం. వీళ్లకి మళ్ళీ కొంచెం పాజిటివ్గా ఉంది. ఉత్సాహంగా పనులు మొదలుపెట్టాలి అంటున్నారు. ఆటంకాలున్నా అధిగమిస్తారు. మనోధైర్యమే కీర్తిని